40,000లో మీరు ఒక మంచి ఫోన్ తీసుకోవాలనుకుంటే మీకు అక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఐక్యూ నియో 9 ప్రో, ఒకటి OnePlus 12R. ఈ రెండింటికి ప్రైస్ డిఫరెన్స్ ఉంది. ఇది ఐక్యూ నియో 9 ప్రో బేస్ మోడల్ 37,000 రూపీస్కి వస్తుంది. OnePlus 12R బేస్ మోడల్ మీకు 40,000 రూపీస్కి వస్తుంది. సో రెండు మొబైల్స్ లో ఏది కొనుక్కోవాలి అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. రెండు మొబైల్స్ నేను కంప్లీట్లీ టెస్ట్ చేశాను. ఈ వీడియోలో మాక్సిమం షేర్ చేసుకుంటాను. సో ఏం లేదు, దీని పాజిటివ్స్ నెగిటివ్స్ ఏం చెప్పను, జస్ట్ ఒక ఆస్పెక్ట్ తీసుకుందాం. ఆ ఆస్పెక్ట్ లో ఈ రెండు ఫోన్స్ లో ఏది బాగా పర్ఫార్మ్ చేస్తుంది అంతే, అలా చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఫైనల్ గా ఒక 40,000 నా దగ్గర ఉంటే నేనేం తీసుకుంటాను అనేది మీకు చెప్తాను. ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీకి వెళ్ళిపోతే కళ్ళకి చూడడానికి ఐక్యూ నియో 9 ప్రో చాలా బాగుంటుంది. OnePlus 12R తో పోలిస్తే ఐక్యూ నియో 9 ప్రో మనకి లెదర్ బ్యాక్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ టోన్ ఫినిషింగ్ ఉంటుంది, రెడ్ ఎల్లో కలర్ అని. చూడడానికి మాత్రం డిజైన్ చాలా బాగుంటుంది. కాకపోతే ప్రొటెక్షన్ పరంగా చూసుకుంటే, సేఫ్టీ పరంగా చూసుకుంటే మాత్రం OnePlus చాలా బెటర్ ఉంటుంది. ఫ్రంట్ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ Victus 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. అదే మీరు ఐక్యూ చూసుకుంటే స్కాట్ సెన్సేషన్ గ్లాస్ తో వస్తుంది. ఫ్రేమ్ కూడా ఇది ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుంది. ఐక్యూ OnePlus మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ పరంగా OnePlus బాగుంటుంది, ప్రీమియం ఉంటుంది యూజ్ చేస్తున్నప్పుడు. ఇది మీకు కొంచెం చీప్ ఫీలింగ్ వస్తుంది అనమాట. ప్లాస్టిక్ బాడీ ఎవ్రీథింగ్ కొంచెం చీప్ క్వాలిటీ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇది OnePlus 12R గ్లాస్ బాడీ, మెయిన్ గా బ్లూ కలర్, ఫింగర్ ప్రింట్స్ దారుణంగా అట్రాక్ట్ చేస్తుంది. చిరాకు వస్తుంది అనమాట. కేసు లేకపోతే మాత్రం ఇది అసలు వాడలేము. సో తీసుకునే పంతే బ్లాక్ తీసుకోండి. బ్లాక్ మీకు మ్యాట్ ఫినిష్ తో వస్తుంది. సో మ్యాట్ ఫినిష్ కాబట్టి మీకు ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేయదు. సో అది బెటర్ ఉంటుంది. సేమ్ ఐక్యూలో కూడా మీకు బ్లాక్ కలర్ ఉంటుంది, మ్యాట్ ఫినిష్, ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేయదు. అదే లెదర్ వేరియంట్ తీసుకుంటే దీనిలో కూడా సేమ్ ఇష్యూ, ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేయదు. కానీ మీరు ఏదైనా బంక్ అయినా, చేతికి ఏదైనా తినేటప్పుడు పట్టుకున్నా మరకలు అయిపోతాయి, అది అనమాట, గలీజ్ అయిపోద్ది. సో మీకు కలర్ నచ్చింది, నాకు ఈ కలరే వాడుకోవాలనుకుంటే కేసెస్ వాడుకోండి. కేసు లేకుండా వాడాలంటే మాత్రం బెటర్ గో విత్ బ్లాక్ తీసేసుకోండి. సో ఓవరాల్ గా చూసుకుంటే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో OnePlus నాకు కొంచెం ప్రీమియం అనిపించింది. అండ్ వెయిట్ కూడా ఐక్యూ మీకు 192 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది, OnePlus మీకు 208 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. కొంచెం బల్కీగా ఉంటుంది OnePlus. అండ్ మేజర్ గా ఫింగర్ ప్రింట్ సెన్సార్ పొజిషన్ కూడా చూసుకోవాలి. ఐక్యూలో మనకి మరీ కిందకి ఇచ్చున్నారు, OnePlus లో మరీ పైకి ఇచ్చున్నారు. ఆ మధ్యలో ఎక్కడో ఇచ్చి ఉండాల్సింది, మరి పైకి ఇచ్చారు, దీన్ని మరి కిందకి ఇచ్చారు. జనరల్ గా మనం ఫోన్ యూజ్ చేసినప్పుడు OnePlus లో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈజీగా అందుతుంది. ఐక్యూలో మీకు కొంచెం స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ దీనిలో కొంచెం కిందకు ఉంది, దీనిలో బాగుంది, సరిపోతుంది. ఓవరాల్ గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో OnePlus నాకు బెటర్ అనిపించింది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ రెండు కూడా మీకు సేమ్ డిస్ప్లేతో వస్తుంది. 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది LTPO ప్యానల్. మీరు చేసే పని బట్టి 1 Hz నుంచి 120 Hz కి ఆటోమేటిక్ గా రిఫ్రెష్ రేట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. రెండింటిలో కూడా మీకు జనరల్ యూసేజ్ లో పీక్ రిఫ్రెష్ రేట్ 120 Hz మాత్రమే ఉంటుంది. లైక్ మీరు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నా, యూట్యూబ్ చూస్తున్నా, ఏదైనా మూవీస్ చూస్తున్నా, ఓవరాల్ గా మీకు 120 Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే వస్తుంది రెండు ఫోన్స్ లో. అదే మీరు ఐక్యూలో చూసుకుంటే గేమ్స్ ఆడేటప్పుడు గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అని ఒకటి ఉంటుంది ఆప్షన్, అది ఆన్ చేసుకుంటే 144 Hz లో మీరు గేమ్స్ ఆడుకోవచ్చు. అదే OnePlus చూస్తే 120 Hz మాత్రమే గేమ్స్ ఆడుకోవచ్చు. సో డిస్ప్లే గేమింగ్ పరంగా అది నేను ప్రాసెసర్ లో మాట్లాడతాను. జనరల్ గా డిస్ప్లే గురించి మాట్లాడితే రెండు కూడా సేమ్ 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్రైట్నెస్ చూసుకుంటే ఆన్ పేపర్ ఇది 3000 nits పీక్ బ్రైట్నెస్ వస్తుంది, ఇది 4500 nits పీక్ బ్రైట్నెస్ వస్తుంది. కానీ జనరల్ గా మీరు సన్లైట్ లోకి వెళ్ళి చెక్ చేస్తే, జనరల్ గా మీరు సన్లైట్ లోకి వెళ్తే రెండులో మీకు అంత డిఫరెన్స్ కనిపించదు. ఫుల్ బ్రైట్నెస్ పెట్టినా కూడా రెండు కూడా మీకు సేమ్ ఒకటేలా కనిపిస్తాయి. మీకు ఎక్కడ కూడా సన్లైట్ లో విజిబిలిటీ ప్రాబ్లం అయితే ఉండదు, రెండు కూడా బాగానే ఉంటాయి. ఆ పీక్ బ్రైట్నెస్ కూడా మీకు HDR కంటెంట్ స్ట్రీమ్ చేసేటప్పుడు కనిపిస్తుంది. సో అది పెద్ద ఇష్యూ కాదు. బ్రైట్నెస్ నిట్స్ అనేది పక్కన పెట్టేసుకుంటే కళ్ళకి చూడడానికి మాత్రం రెండు డిస్ప్లేస్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి, ఎక్కడ ప్రాబ్లం లేదు. కాకపోతే OnePlus అనేది మీకు కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. సో ఇది దీనికి అడ్వాంటేజ్. కొంచెం ప్రీమియం ఫోన్ వాడుతున్న ఫీలింగ్ వస్తుంది OnePlus యూజ్ చేస్తే. అదే మీకు ఐక్యూ ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. సో ఆ ప్రీమియంనెస్ అనేది ఐక్యూలో మిస్ అవుతుంది. అదే OnePlus లో మీకు కొంచెం ప్రీమియం అనిపిస్తుంది, వాడేటప్పుడు కొంచెం ప్రీమియం అనిపిస్తుంది. బట్ ఇది కూడా ఒక నెగిటివే, అది మీకు మళ్ళీ చెప్తాను. అండ్ రెండు కూడా స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ అయితే రెండింటిలో కూడా లౌడ్ గానే ఉంది, బాగానే ఉంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇందులో మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉండదు. దీనిలో డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్నా కూడా స్పీకర్ అవుట్పుట్ సపోర్ట్ లేదు, స్పీకర్ నుంచి రాదు. మీకు హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీకు ఆ డాల్బీ అట్మాస్ అనేది పనిచేస్తుంది. సో ఓవరాల్ గా డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీలో చూసుకున్నా నాకు OnePlus కొంచెం బెటర్ అనిపించింది. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ రెండు కూడా సేమ్ ప్రాసెసర్ తో వస్తున్నాయి. Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ తో వస్తాయి రెండు. కాకపోతే ఇక్కడ క్లియర్ విన్నర్ ఐక్యూ నియో 9 ప్రో. ఎందుకంటే దీనిలో మనకి ఎక్స్ట్రాగా ఒక Q1 చిప్ సెట్ ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ చేశారు. అది డిస్ప్లే కోసం. ప్రాసెసర్ లో మీకు ఎలాంటి చేంజ్ ఉండదు, రెండు సేమ్ ప్రాసెసర్స్. కాకపోతే డిస్ప్లేలో మాత్రం ఈ చిప్ అనేది మీకు కొంచెం హెల్ప్ అవుతుంది. లైక్ ఎక్స్ట్రాగా ఫ్రేమ్స్ యాడ్ చేసి మీ గేమ్ ని కొంచెం స్మూత్ చేయడానికి Q1 చిప్ అనేది కొంచెం హెల్ప్ అవుతుంది. ఇది మీకు పర్ఫార్మెన్స్ లో ఏం తేడా తీసుకురాదు. కాకపోతే గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకుంటే మాత్రం మీకు ఐక్యూలో చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఐక్యూలో మీరు గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అనేది ఆప్షన్ ఉంటుంది, అది ఎనేబుల్ చేసుకుంటే 144 Hz లో మీరు BGMI ఆడుకోవచ్చు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది గేమింగ్ లో. మెయిన్ గా ఫ్లాట్ డిస్ప్లే అవడం వల్ల 4 ఫింగర్ క్లాట్ లాంటి ఆడేటప్పుడు మీకు ఫింగర్స్ జారిపోకుండా చాలా గ్రిప్ బాగుంటుంది. అదే OnePlus లో మీకు కర్వ్ డిస్ప్లే కాబట్టి గేమ్స్ ఆడే వాళ్ళకి ఏంటంటే కొంచెం అలవాటు అవడానికి కొంచెం టైం పడుతుంది, జారిపోతూ ఉంటుంది, ఊరికి జారిపోతూ ఉంటుంది. సో OnePlus లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. గేమ్స్ ఆడుతున్నప్పుడు ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ ఏం లేవు, బాగానే ఉంది. కాకపోతే OnePlus తో కంపేర్ చేసుకుంటే ఐక్యూలో మీకు గేమింగ్ ఫీచర్స్ చాలా ఉన్నాయి.
లైక్ 4D వైబ్రేషన్ ఉంటుంది, గేమ్ సూపర్ రిజల్యూషన్ ఉంటుంది, గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్, ఇట్లాంటివన్నీ కూడా మనకు ఐక్యూలో ఇచ్చున్నారు. అండ్ స్టోరేజ్ చూసుకున్నా ఇది UFS 4.0 స్టోరేజ్ తో వస్తుంది, ఇది UFS 3.1 తో వస్తుంది. సో అక్కడ కూడా మీకు ఐక్యూ అనేది కొంచెం బెటర్ అనిపిస్తుంది. అండ్ టెంపరేచర్స్ కూడా మరీ ఎక్కువ హీట్ అవ్వట్లేదు రెండు ఫోన్స్, మాక్సిమం 43 అంతవరకు రీచ్ అవుతున్నాయి. OnePlus అయితే 43 దాకా వెళ్ళింది, ఐక్యూ అయితే 41, 42 అంతవరకు వెళ్తుంది. సో రెండు కూడా టెంపరేచర్స్ చాలా కంట్రోల్లో ఉన్నాయి. బట్ ఓవరాల్ గా దీనిలో గేమ్స్ ఆడుకోలేమంటే ఆడొచ్చు, సేమ్ ఇంచుమించు ఇంతే ఆడొచ్చు. బట్ దీనిలో మాత్రం గేమింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది దీంతో కంపేర్ చేసుకుంటే. సో గేమర్స్ ఎస్పెషల్లీ నేను గేమ్స్ కోసంగా ఒక ఫోన్ తీసుకోవాలి 40,000 లో అనుకుంటే ఈ రెండు ఫోన్స్ లో ఐక్యూ అనేది మీకు బ్లైండ్ పిక్, వేరే ఏం ఆలోచించదు, బ్లైండ్ గా ఐక్యూ నేను తీసేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాటరీ, ఐక్యూలో మీకు 5160 mAh బ్యాటరీ వస్తుంది, 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. OnePlus లో 5500 mAh బ్యాటరీ ఉంటుంది, 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రెండు కూడా వాళ్ళు ఇచ్చిన ఛార్జెస్ తో ఛార్జ్ చేస్తే ఎగ్జాక్ట్లీ 30 minutes లో 30 నిమిషాల్లో రెండు ఫోన్స్ ఫుల్ ఛార్జ్ అయిపోతాయి. ఒక నిమిషం కూడా తేడా లేదు, ఎగ్జాక్ట్ గా 30 minutes లో రెండు కూడా ఫుల్ ఛార్జ్ అయిపోతాయి. కాకపోతే డిశ్చార్జ్ పరంగా చూసుకుంటే OnePlus లో మీకు కొంచెం ఎక్కువ బ్యాటరీ ఉంటుంది, 5500 mAh బ్యాటరీ ఉంటుంది. ఓవరాల్ గా చెక్ చేసినంత వరకు ఐక్యూ మీకు 7 hours 40 minutes స్క్రీన్ ఆన్ టైం ఇస్తే OnePlus మీకు 8 hours స్క్రీన్ ఆన్ టైం ఇచ్చింది. జనగా రెండు ఫోన్స్ తీసుకెళ్ళి మేము బయటకు వెళ్ళాము, దీనిలో ఏం చేసామో దీనిలో కూడా అదే చేసాము. 6 hours స్క్రీన్ టైం వచ్చినప్పుడు దీనిలో 20% బ్యాటరీ మిగిలింది, దీనిలో 25% బ్యాటరీ మిగిలింది. ఒక 5% అటు ఇటుగా OnePlus మీకు కొంచెం బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. బట్ అది అసలు ఇష్యూ కాదు, మీకు ఇది కూడా చాలా మంచి బ్యాటరీ లైఫ్ ఇస్తుంది, ఎక్కడ ప్రాబ్లం లేదు. సో బ్యాటరీలో మాత్రం రెండు ఫోన్స్ మీకు బాగానే పర్ఫార్మ్ చేస్తాయి, ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్ అవ్వరు. నెక్స్ట్ కెమెరాస్, ఐక్యూలో మీకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, సోనీ IMX 920 సెన్సార్ తో వస్తుంది, మంచి సెన్సార్ ఇది. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిటీ సపోర్ట్ చేస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, దీని గురించి నేను అసలు మాట్లాడిన వీడియోలో ఓన్లీ మెయిన్ కెమెరా గురించి మాట్లాడుకుందాం. అండ్ OnePlus లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX 890 సెన్సార్ తో వస్తుంది, దీని కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిటీ సపోర్ట్ చేస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాస్ ఉంటాయి OnePlus లో, దీనిలో మ్యాక్రో కెమెరా ఉండదు. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్, రెండిట్లో ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ఫస్ట్లీ బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు ఫోటోస్ తీసుకుంటే ఐక్యూలో మీకు కొంచెం స్లైట్లీ వామ్ టోన్ వస్తుంది, OnePlus లో మీకు కొంచెం స్లైట్లీ వైటిష్ వస్తున్నాయి. స్కిన్ టోన్ అనేది ఆ రెండింటికి మధ్యలో అక్కడ ఉంటుంది. సో ఇది కొంచెం వామ్ వస్తుంది, ఇది కొంచెం వైట్ గా వస్తుంది. కాకపోతే HDR ఫోటోస్ చూసుకుంటే మాత్రం ఐక్యూ మీకు చాలా బాగా వస్తున్నాయి HDR ఫోటోస్. ఇక్కడ సన్ చూడొచ్చు, ఐక్యూ చాలా బాగా క్యాప్చర్ చేసింది, OnePlus మరి ఓవర్ ఎక్స్పోజ్ చేసింది. సో దానివల్ల ఫేస్ సరిగ్గా కనిపించట్లా OnePlus లో. అండ్ పోర్ట్రేట్ షాట్స్ చేసేటప్పుడు ఎడ్జ్ డిటెక్షన్ రెంట్లో బాగానే ఉంది, కాకపోతే OnePlus లో మీకు అక్కడ మిస్ అవుతుంది, ఎడ్జ్ డిటెక్షన్ అనేది కరెక్ట్ గా లేదు. బట్ ఐక్యూలో ఎడ్జ్ డిటెక్షన్ చాలా బాగుంది. అండ్ ఐక్యూలో మీకు స్పెషల్ గా 2x పోర్ట్రేట్స్ తీసుకొచ్చారు. సో జస్ట్ మీకు ఒక టెలిఫోటో లెన్స్ ఎలా అయితే 2x పోర్ట్రేట్స్ 3x పోర్ట్రేట్స్ ఇస్తుందో అలా మీరు టెలిఫోటో లెన్స్ లేకపోయినా సరే దీనిలో 2x ఫోటోస్ తీసుకోవచ్చు. పోర్ట్రేట్ షాట్స్ చాలా బాగా వస్తున్నాయి నిజంగా. ఒక Vivo V29 Pro ఇట్లాంటి ఫోన్స్ లో ఉంటాయి కదా 3x పోర్ట్రేట్స్, అంత బాగా వస్తున్నాయి, చాలా బాగా వస్తున్నాయి నిజంగా. సాఫ్ట్వేర్ ద్వారా తీసుకురావడం అనేది అసలు మైండ్ బ్లోయింగ్ నిజంగా. ఈ ఆప్షన్ అనేది మీకు OnePlus లో ఉండదు. వీడియో షేర్కి వచ్చేస్తే ఐక్యూ మీకు 8K 30 FPS రికార్డ్ చేసుకోవచ్చు, OnePlus లో 8K ఆప్షన్ లేదు. 4K కంపేర్ చేసుకుంటే 4K 60 FPS లో రెండు ఫోన్స్ లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిటీ సపోర్ట్ చేస్తుంది. 4K 60 FPS శాంపుల్ మీకు రెండు కూడా బాగానే వస్తున్నాయి. సేమ్ ఐక్యూలో కొంచెం వామ్ వస్తుంది స్కిన్ టోన్ అనేది, OnePlus అనేది కొంచెం నియర్ టు న్యాచురల్, కాకపోతే కొంచెం వైటిష్ చేస్తుంది. అలాగే మీరు 1080p 60 FPS లో రికార్డ్ చేసుకుంటే OIS, EIS రెండు ఎనేబుల్ అవుతాయి, మీకు కొంచెం వీడియోని స్టేబుల్ గా వస్తుంది. ఇక్కడ మీకు ఐక్యూ న్యాచురల్ కలర్స్ వస్తుంది. అండ్ బొకే వీడియోస్ కూడా తీసుకోవచ్చు, 1080p 30 FPS లో రెండులో బొకే వీడియోస్ తీసుకోవచ్చు, బ్యాక్ బ్లర్ అవుతుంది. సో ఇక్కడ మాత్రం నాకు రెండు ఫోన్స్ నచ్చలేదు. ఐక్యూలో కొంచెం కాంట్రాస్ట్ పెరిగిపోయినట్టుగా అదేదో నాకు నచ్చలేదు ఐక్యూలో. OnePlus లో చూసుకుంటే కలర్స్ వాష్ అవుట్ అయిపోయినాయి, కలర్స్ సరిగ్గా లేవు. రెండిట్లో కూడా నాకు బొకే వీడియోస్ అనేవి నాకు నచ్చలేదు రెండిట్లో. అండ్ నైట్ మోడ్ లో చూసుకుంటే ఐక్యూలో మీకు ఫోటోస్ బాగానే వస్తున్నాయి, కొంచెం బ్రైట్ చేస్తున్నాయి, OnePlus లో కొంచెం డల్ గా వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ రెంట్లో బాగానే వస్తున్నాయి. వీడియోస్ లో చూసుకుంటే ఐక్యూ మీకు కొంచెం వీడియోస్ లో స్ట్రగుల్ అవుతుంది, ఫోకస్ చేసుకోవడానికి స్ట్రగుల్ అవుతుంది, కొంచెం బ్లర్ అవుతుంది, ఎక్కువ నాయిస్ వస్తుంది, కొంచెం డార్క్ గా కనిపిస్తుంది. OnePlus మీకు కొంచెం బెటర్, ఐక్యూతో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంది, అంతేగాని సూపర్ అని చెప్పను. అలాగే నైట్ మోడ్ చూసుకున్నా OnePlus లో మీకు అసలు డిఫరెన్స్ లేదు, OnePlus నైట్ మోడ్కి అసలు డిఫరెన్స్ లేదు. ఐక్యూలో మీకు కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది, కాకపోతే అంత మేజర్ డిఫరెన్స్ లేదనమాట. కొంచెం స్కై అనేది కొంచెం బ్లూ చేస్తుంది, అంతకుమించి ఏం లేదు. ఓవరాల్ గా బ్యాక్ కెమెరాస్ రెండు తోపు అని చెప్పను, బట్ ఐక్యూ కొంచెం బెటర్ అనిపించింది, ఎందుకంటే 2x పోర్ట్రేట్స్ ఉంది కాబట్టి ఇది కొంచెం లైక్ ఫోటోస్ తీసుకోవడానికి ఇది కొంచెం బెటర్ గా ఉంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరా రెండు 60 మెగాపిక్సెల్ కెమెరాస్, ఎగ్జాక్ట్లీ నాకు రెంట్లో అసలు ఏది బాగుందని కూడా అర్థం కాలేదు, రెండు సేమ్ ఉన్నాయి అనమాట. మీకు ఫోటోస్ తీస్తున్నా, HDR ఫోటోస్ తీస్తున్నా, ఆల్మోస్ట్ మీకు ఇంచుమించు సేమ్ పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా రెండు బాగానే పర్ఫార్మ్ చేస్తున్నాయి, HDX అంతా రెండు బాగానే ఉన్నాయి. అండ్ వీడియో కూడా మీకు మాక్సిమం 1080p 30 FPS లో ఫ్రంట్ క్యామ్ పెట్టి రికార్డ్ చేసుకోవచ్చు, రెండు కూడా ఓకే, నాట్ బ్యాడ్. బొకే వీడియోస్ లో నాకు ఐక్యూ అంత బాగా అనిపించలేదు, OnePlus లోనే కొంచెం బొకే వీడియోస్ బాగా వస్తున్నాయి అనిపించింది. ఓవరాల్ గా నా ఫ్రంట్ క్యామ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది. బ్యాక్ క్యామ్ చూసుకుంటే నాకు ఎందుకో కొంచెం స్లైట్లీ ఐక్యూ అనేది కొంచెం బెటర్ అనిపించింది. అలానే రెండు ఫోన్స్ కెమెరా తోపు, కెమెరా తురుము అని చెప్పను, రెండు కూడా యావరేజ్. ఆ ప్రైస్ కి ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ నథింగ్ ఫోన్ 2 లో చూసుకుంటే ఇంకా చాలా బాగా వస్తాయి ఫోటోస్. దాన్ని కంపేర్ చేసుకున్నా కూడా ఈ రెండు ఫోన్స్ దగ్గర కూడా రావు, కాకపోతే ఈ రెండు వరకే చూసుకుంటే మాత్రం ఐక్యూ కొంచెం బెటర్ గా ఉంది OnePlus కన్నా. అండ్ రెండు ఫోన్స్ కూడా మీకు 3+4 అప్డేట్స్, 3 year ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, 4 year సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. అండ్ ఇంట్లో కూడా ఆండ్రాయిడ్ 14 తో వస్తుంది, ఐక్యూ FunTouchOS 14 తో వస్తుంది. OnePlus మీకు కలర్ OS ఆక్సిజన్ OS తో, కలర్ OS ఆక్సిజన్ OS రెండు ఒకటే.
సో వీళ్ళు చెప్పడానికి ఆక్సిజన్ వాయిస్ అంటారు కానీ లోపల ఉండే కలర్ వాయిస్ లో కొన్ని చేంజెస్ తీసుకొచ్చి ఆక్సిజన్ వాయిస్ తీసుకొచ్చారు. సో మీకు ఎక్కడ కూడా మేజర్ బ్లోట్వేర్ అంటే మరీ దారుణం కలర్ వాయిస్ లో ఉన్నట్టు బ్లోట్వేర్ ఉండదు కానీ కలర్ వాయిస్ లో ఉన్నట్టు హాట్ యాప్స్ ఈ గలీజ్ అంతా ఉండదు కానీ మీకు రెండు కూడా బాగానే ఉంటాయి. మీరు సెటప్ చేసేటప్పుడే కొన్ని ఆప్షన్స్ అనేవి ఆఫ్ చేసుకోండి. అవి మీకు రెండు ఫోన్స్ యొక్క అన్బాక్సింగ్ వీడియోస్ లో చెప్పాను. సో అవి చూసి మీ సెటింగ్స్ లో ఆప్షన్స్ అనేవి ఆఫ్ చేసుకుంటే మీకు యాడ్స్ అనేవి ఎక్కువ రావు. రెండు కూడా బల్కీ వాయిస్లు బాగా చిరాకు వస్తాయి, యాడ్లు ఎక్కువ వచ్చేస్తాయి. సో చూసుకొని మీరు సెటప్ చేసుకునేటప్పుడు చూసుకొని చేసుకోండి. అండ్ రెండు కూడా LPDDR5X RAM తో వస్తుంది. స్టోరేజ్ ఇది మీకు 128GB మోడల్ UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. అది ఇప్పుడే మీకు సేల్ లేదు, నెక్స్ట్ మంత్ నుంచి సేల్కి వస్తుంది. ప్రెసెంట్ సేల్ లో ఉన్నది 256GB మోడల్. ఇది మీకు UFS 4.2 స్టోరేజ్ తో వస్తుంది. ఇది చూసుకుంటే OnePlus మీకు UFS 3.1 మీరు ఏది తీసుకున్నా 128GB తీసుకున్నా 256GB తీసుకున్నా ఇది మీకు UFS 3.1 సపోర్ట్ చేస్తుంది. 4.0 స్టోరేజ్ అయితే లేదు, OnePlus లో అసలు లేదు. కాకపోతే OnePlus లో నాకు ఒక ఇష్యూ కనిపించింది. ఏంటి అది నా డివైస్ లో ఇష్యూవా లేదంటే అందరికి ఎలా ఉందో నాకు తెలియట్లేదు. బట్ నా డివైస్ లో ఇష్యూ ఏంటంటే లైక్ రెండింటిలో ఫోటోస్ తీసుకొని ల్యాప్టాప్ లోకి డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కేబుల్ కనెక్ట్ చేస్తే ఐక్యూలో వెంటనే రిసీవ్ చేసుకుంది, నోటిఫికేషన్ వచ్చింది. అక్కడ ఫైల్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేస్తే ఫైల్స్ అనేవి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. బట్ OnePlus లో అసలు కేబుల్ కనెక్ట్ చేస్తుంటే ఫైల్ ట్రాన్స్ఫర్ అసలు ఆప్షన్ చూపిట్లా, జస్ట్ ఛార్జింగ్ ఎక్కుతుంది అంతే. అసలు ఆప్షన్ చేంజ్ చేసుకునే నోటిఫికేషన్ కనిపించలేదు. సెటింగ్స్ లోకి వెళ్ళి కూడా చూసాను, ఫైల్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసినా కూడా ఇది ఫైల్ ట్రాన్స్ఫర్ యాక్సెప్ట్ చేయట్లా. ఎందుకో మరి డివైస్ ప్రాబ్లమా లేదంటే అందరికి ఎలా ఉందో నాకు తెలియదు. ఇదైతే మీకు కేబుల్ ద్వారా డేటా ట్రాన్స్ఫర్ అనేది నాకు అవ్వట్లేదు OnePlus లో. బట్ ఐక్యూలో మీకు ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఐక్యూలో మీకు NFC సపోర్ట్ లేదు, దీనిలో NFC సపోర్ట్ ఉంటుంది. అండ్ రెండు కూడా కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ కాదు. ఇది IP54 రేటింగ్ తో వస్తుంది, ఇది IP64 రేటింగ్ తో వస్తుంది. సో రెండు కూడా కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్ కాదు, జస్ట్ స్ప్లాష్ ప్రూఫ్ వరకే. ఫైనల్లీ ప్రైసింగ్ 8+256GB మోడల్ 37,000 రూపాయలకు వస్తుంది, 36,999కి వస్తుంది ఐక్యూ. అదే OnePlus చూసుకుంటే 8+128GB మోడల్ 39,999కి వస్తుంది. రెంట్లో కూడా మీకు డ్యూయల్ సిమ్ స్లాట్ తో వస్తుంది. 2 సిమ్లు మాత్రమే వేసుకోవచ్చు, మెమరీ కార్డ్ వేసుకునే స్లాట్ ఉండదు. సో మీరు ఒకవేళ 256GB తీసుకోవాలి అనుకుంటే OnePlus లో 16GB RAM 256GB స్టోరేజ్ ఉంది, అది 46,000 రూపీస్ ఉంది. బట్ బేస్ మోడల్స్ చూసుకుందాం, బేస్ మోడల్స్ లో మీకు 3,000 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. సో 3,000 రూపీస్ డిఫరెన్స్ పక్కన పెడితే 40,000 లో రెండింటిలో ఏది బాగుందంటే మాత్రం నా పిక్ iQOO Neo 9 Pro. సో గేమింగ్ పరంగా చాలా బాగుంది, కెమెరాస్ కంపేర్ చేసుకున్నా బాగుంది, డిస్ప్లే ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి రెండు, బ్యాటరీ కూడా ఆల్మోస్ట్ సేమ్ వస్తున్నాయి. అండ్ OnePlus లో చూసుకుంటే ఈ స్టోరేజ్ ఇష్యూ ఉంది, దాంతోపాటు ఈ మధ్య గ్రీన్ లైన్ ఇష్యూస్ ఎక్కువైపోతున్నాయి కదా. సో ఆ భయం ఒకటి ఉంటుంది. జనరల్ గా నేను బయట వేరే వాళ్ళని అడిగినా కూడా ఫోన్ అమ్మడానికి, సో వాళ్ళు చెప్పిన భయం ఏంటంటే OnePlus నేను తీసుకోను, గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తున్నాయని భయపడుతున్నారు. సో అవన్నీ మైండ్ లో పెట్టుకుంటే నాకు ఐక్యూ బెటర్ అనిపించింది. ఓవరాల్ గా కూడా iQOO Neo 9 Pro అనేది చాలా మంచి ఫోన్, 37,000 రూపీస్ కి పర్ఫెక్ట్ జస్టిస్ చేసే ఫోన్ ఇది. సో నా ఒపీనియన్ కూడా రెండులో ఒకటి తీసుకోవాలంటే స్ట్రైట్ ఆప్షన్ iQOO Neo 9 Pro దే బెస్ట్. ఐక్యూ అంటే మీకు వివో సర్వీస్ సెంటర్స్కి వెళ్ళినా మీకు సర్వీస్ చేస్తారు. OnePlus సర్వీస్ సెంటర్స్ మీకు ఎలాగో అన్ని చోట్ల ఉంటాయి. సో ఇది ఇవాళ వీడియో అయితే. ఒకవేళ మీరు రెండు ఫోన్స్ ఏదైనా కొనుక్కోవాలనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి పర్చేస్ చేస్తే ఎంతో కొంత మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోని సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. జై.